హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతసేపు మీరు ప్రార్థిస్తారు? ఎంతసేపు మీరు ప్రార్థిస్తారు? ఎంతసేపు అన్నం తింటారు? 3 పూట్ల కలిసి చెప్పండి. 3 పదులు 30. ఎంతసేపు తింటారండి? మళ్ళీ మధ్యలో డాగే టీలు టిఫిన్లు అన్నీ కలిపి ఎంతసేపు? కనీసం 30-40 నిమిషాలు ఉంటుంది. కాళ్ళు చేతులు కడుక్కునే దగ్గర నుంచి చెయ్యి మూతి కడుక్కునే దాకా లెక్కేస్తే. మరి అన్నీ తిన్నదే లెక్కేస్తారా? తిన్న తర్వాత మూతి కడుక్కుంటారు, చెయ్యి కడుక్కుంటారు, ఇన్ని లెక్కేయాలి కదా. ఇంచుమించు తిండి కోసం 1 గంట ఖర్చు పెడతాం. తినటానికి, వండటానికి కాదు. వండటానికి మళ్ళీ దానికి ఇంకెంతసేపు 2-3 గంటలు పడతాం వండటానికి. వండటానికి తినటానికి 4-5 గంటలు ఖర్చు పెడతాం. ఏంటంటే మరి దేవుని సన్నిధిలో శరీరం కోసం, ఈ శరీరం బతకడం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం, వండుకోవడానికి, తినటానికి కనీసం 4-5 గంటల రోజుకి ఖర్చు పెడుతున్నాం. మరి ఆత్మను బలపరుచుకోవడానికి ఎంతసేపు ఖర్చు పెడుతున్నాం? ఎంతసేపు ఖర్చు పెడుతున్నాం? ప్రార్థన కూడానండి సిద్ధపడాలి. ప్రార్థనకి తినాలంటే వంట ఉండాలా లేదా? తినాలంటే బొవ్వు ఉంటే కదా తినేది. తిను అని ఖాళీ ప్లేట్ పెడితే తింటారా? అలాగే ఆత్మలో ప్రార్థన చేయి అంటే కొంతమందికి ప్రార్థన చేసేసానండి. ఏం చేసావో తెలియదు, ఏదో తినేసాను అన్నట్టు ఉంది ఖాళీ ప్లేట్లో కూర్చొని. ఏంటంటే ఒక ప్రార్థనకి ఇంధనం ఉండాలి, ప్రార్థనకు ఒక అంశం ఉండాలి, ప్రార్థనకు ఒక భారం ఉండాలి, ప్రార్థనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేయడానికి ముందు దేవుని మనస్సును ఎరగాలి. ప్రార్థనకు ఆధారంగా ఉండే ఒక సబ్జెక్ట్ ఉండాలి. రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడటం లేదు. ఇవాళ దేవుని సన్నిధిలో నేను మోకరిస్తే నాకు ఈ యొక్క కోపము నుండి విడుదల కావాలి, నాకు ఈ యొక్క అసహనము నుండి విడుదల కావాలి, ఈ లోకాశల నుంచి నాకు విడుదల కావాలి, ఈ పాపము మానలేని కన్నుల నుంచి నాకు విడుదల కావాలి అనే అంశంతో కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివి ప్రార్థన చేసి చూడండి, మీ ప్రార్థన వేరేలాగా ఉంటుంది. బైబిల్ చదవకుండా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ఇంకోలాగా ఉంటుంది. ప్రార్థన చేసే ముందు బైబిల్ చదివితే దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తావు. దేవుని మనస్సును ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తావు. ఎలా ప్రార్థన చెయ్యాలో అన్నది దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. నువ్వు ప్రార్థన మాటలతో చేస్తున్న ప్రార్థన ప్రారంభించినప్పుడు నీ పక్షంలో పరిశుద్ధాత్ముడు తోడుండి ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నేర్పిస్తాడు. మన అంశాన్ని ముందు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు దానిని నెరవేరునట్లుగా నీవు ప్రార్థించటానికి ఏ రీతిగా నీవు అడిగితే ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడో ఆ రీతిగా యుక్తమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు మన మధ్య నుండి, మన మీద నుండి, మనతో ఉండి నేర్పిస్తాడు. ఇవాళ పాపాన్ని జయించలేకపోతున్నాను అని ఎవరన్నా అన్నారంటే, నాకు ఇష్టం లేదండి అబద్ధాలు ఆడతాం, అబద్ధం ఆడేస్తున్నాను, నాకు ఇష్టం లేదండి కోపగించుకోవటం, కానీ కోపం నన్ను వెళుతుంది, నాకు ఇష్టం లేదు లోకాశలు శరీరేచ్ఛలకు అనవసరమైన మూవీస్కి, ఈ సెల్ ఫోన్లో వచ్చే ప్రోనోగ్రఫీకి, పవిత్రమైన దృశ్యాలు చూడటం నేను చూడకూడదు అంటే నేను చూస్తున్నాను అంటూనే నువ్వు లోబడిపోతున్నావంటే ఆత్మానుసారంగా నీవు బలహీనుడిగా ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకవేళ మీకు చెప్పానే మీ కథ. ఒక ఇంట్లో నల్లకుక్క తెల్లకుక్క ఉందట. ఆ ఇంటి యజమానురాలికి నల్లకుక్క అంటే ఇష్టమంట. దానికి రోజు ముడుసులు, మాంసము, పాలు పోసి పెంచుద్దట. తెల్లకుక్క అంటే ఇష్టం లేదంట. అది వాళ్ళ ఆయన తెచ్చుకున్నాడు ఇష్టంగా. అందుకని దానికి మిగిలిపోయిన గంజి వాస్తుందంట కొంచెం. ఆ గంజి పోసేమో అది పెరుగుతుంది, బాగా ముడుసులు మొక్కలు తిని ఇది పెరుగుతుంది. ఒక 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఎట్లుంటుంది చెప్పండి, ఆ కుక్క ఎట్లుంటుంది, ఈ కుక్క ఎట్లుంటుంది? అది బలిసిపోయింది, బాగా కొవ్విపోయింది. అది ఇది ఎండిపోయి ఎముకలు బయటపడిపోయి ఉంది.
ఈ రెండిటికి గొడవ వచ్చింది, కరుచుకుంటున్నాయి. ఏది గెలుస్తుంది? పట్టుకొని పీకేస్తుంది. బలిసిపోయిందే గెలిచింది, బలమైందే గెలిచింది. మనకు కూడా నల్లకుక్క తెల్లకుక్క ఉంది. మన శరీరం నల్లకుక్క, మన ఆత్మ తెల్లకుక్క. పొద్దున్న లేస్తే మొక్కలు ముడుసులు దేనికి పెడుతున్నాం? నాన్ వెజ్ కావాలి ఏంటండి, కాఫీలు టీలు ఏంటండి, 3 పూట్ల మస్తుగా భోజనం. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదనక నల్లకొక్కకు సింగారం, ముస్తాబు, దాని గురించి ఆలోచన. 1కి 10 సార్లు నల్లకొక్కనే అద్దంలో చూసుకుంటాం, తెల్లకొక్క లోపుతుంది ఆత్మ. దానికి ఏది? లేచిన వెంటనే నా ప్రాణమా అంటే ఊరికనూరుపై. చాలామంది వారి శరీరాన్ని పోషించుకుంటున్నారు కానీ ఆత్మను పోషిస్తం లేదు. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం, ఆత్మకు బలము చేకూర్చేది మోకాళ్ళ ప్రార్థన, ఆత్మకు సేద తీర్చబడేది దేవుని బిడ్డల సహవాసం, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ అంచె దినాలలో విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించిన ఆయన, కన్నీటి ప్రార్థన మాకు దయచేయన ఆయన, తగ్గించుకొని చేసే ప్రార్థన మాకు దయచేయ్యా. ఇతరుల దోషాలు మా దోషాలుగా ఎంచి వారి స్థానంలో మేము నిలబడి నీకు మొరపెట్టే ఆ విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయ్యా. నీకు అవిధేయులమై తెచ్చుకున్న కీడు నుండి, నీ ఆజ్ఞలను తోసివేసి తెచ్చుకున్న బాధల నుండి నీ ప్రజలను విడిపించుము నాయన. నూతనమైన జీవితాలు మాకు దయచే. ఈ రోజు నుంచి నీ ఆశీర్వాదం మాకు దయచే. మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రార్థనా పరులుగా చేయము. ప్రతి సమస్యను ప్రార్థనతో పరిష్కరించుకునే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా.